రంగరాజు వీలునామా. గంగవరంలో రంగరాజు అనే ధనికుడున్నాడు. ఆయనకు వృద్ధాప్యం రావటం వల్ల క్రమంగా కంటిచూపు మందగించటమే కాక పిడుగులు పడుతున్నా పిసరంతైనా వినిపించని బ్రహ్మశివుడు కూడా దాపరించింది. ఆయన ఒకనాడు పెద్ద కొడుకు పార్వతీశాన్ని పిలిచి, నాయనా, బతికినన్నాళ్ళు ఏ అవయవలోపం లేకుండా బతకాలని నా కోరిక. గుడ్డివాడుగా నేను కన్నుమొయ్యకుండా నాకు చూపు వచ్చేలాగా ఏదైనా వైద్యం చేయించరాదా అన్నాడు. పార్వతీశం తండ్రి కోర్కెను తేలిగ్గా కొట్టివేస్తూ, నాన్నా, నీకు కళ్ళు కనబడకపోవటం వల్ల కలిగే నష్టమేముంది? నిన్ను చూసుకునేందుకు నేను, నీ కోడలు, మనములు సరిపోమా అన్నాడు. కానీ రంగరాజు వైద్యం చేయించి తీరాలని పట్టుపట్టాడు. పార్వతీశం ఊళ్ళోనే ఉన్న నాటు వైద్యుణ్ణి పిలిపించి తండ్రికి వైద్యం చేయమన్నాడు. రంగరాజు అదృష్టమో నాటు వైద్యుడి చేతి చలవో కానీ కొద్ది రోజుల్లోనే రంగరాజుకు బాగా చూపు వచ్చింది. తనకు శ్రద్ధగా వైద్యం చేయించినందుకు ఆయన కొడుకును మెచ్చుకున్నాడు. ఇది చూసిన రంగరాజు చిన్న కోడలు భర్తతో, ఏమండి, మీ అన్న కారణంగా తన 2 కళ్ళు బాగుపడ్డాయని మీ నాన్న మురిసిపోతున్నాడు. ఆయన మెప్పు సంపాదించటం మనకు అవసరమన్న సంగతి మీకు తెలియకపోవటం ఆశ్చర్యంగా ఉన్నది అన్నది. చిన్న కొడుకు చిదంబరం, అవును, బాగా గుర్తు చేశావు అని మర్నాడే పట్నానికి వెళ్ళి పేరు మోసిన వైద్యుడొక ఆయనను తీసుకువచ్చాడు. ఈ వైద్యుడు రంగరాజు ఇంట్లోనే ఉంటూ కొద్ది రోజుల్లోనే ఆయనకు చెవుడు పోయేలా మంచి చికిత్స చేశాడు. చిన్న కొడుకు తన పట్ల చూపిన శ్రద్ధకు రంగరాజు చాలా ఆనందించాడు. కొంతకాలం గడిచాక రంగరాజు తన తదనంతరం ఆస్తి ఎవరెవరికి చెందాలో వివరంగా రాయించిన వీలునామా కొడుకులిద్దరికీ చూపించాడు. ఆ వీలునామా చదివిన అన్నదమ్ములకు మతిపోయినంత పనైంది. రంగరాజు తనకున్న ఆస్తి అంతా ఊళ్ళోని ధర్మసత్రానికి రాసేశాడు. తండ్రితో వాదించి లాభం లేదని అన్నదమ్ములు ఊళ్ళోని పెద్ద మనుషులకు సంగతి చెప్పి, మా నాన్న ఎందుకనో ఆస్తి మాకు దక్కకుండా చేస్తున్నాడు. ఇది అన్యాయం. మీరు ఆయనతో మాట్లాడి మాకు న్యాయం జరిగేలా చూడాలి అన్నారు. పెద్ద మనుషులు రంగరాజు దగ్గరకు వచ్చారు. వాళ్ళల్లో ఒక ఆయన రంగరాజుతో, నువ్వు చేసిన పని ఏం బాగాలేదు. పంచేంద్రియాలు పట్టుతప్పకుండా మనిషి కాలం చేయటం కన్నా అదృష్టమేముంటుంది? నీ కొడుకులిద్దరూ నీకు వినిపించని మాటను, పోయిన చూపును తిరిగి వచ్చేలా చేశారు. అలాంటి వాళ్లకు నువ్వు ఆస్తిలో చిల్లి గవ్వ దక్కకుండా చేయటం దురన్యాయం. దీన్ని ఎవ్వరూ మెచ్చరు అన్నాడు. రంగరాజు నవ్వి, కళ్ళు బాగు చేయించి పెద్ద కొడుకు, చెవుడు పోగొట్టి చిన్న కొడుకు నిజంగానే నాకు ఎంతో మేలు చేశారు. అందువల్ల నేనిప్పుడు ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ చూడటమే కాక వినగలుగుతున్నాను కూడా. ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించటం వల్ల కలిగే ప్రయోజనం నా కొడుకులకిచ్చినందువల్ల కలగదని నాకు అర్థమైంది అన్నాడు. ఆ జవాబుతో రంగరాజుకు కొడుకుల పట్ల ఏదో అసంతృప్తి ఉన్నదని వచ్చిన పెద్ద మనుషులు గ్రహించారు. వాళ్ళు పార్వతీశాన్ని, చిదంబరాన్ని విన్నారు కదా, ఏమంటారు అని అడిగారు. పార్వతీశం, చిదంబరం సిగ్గుతో తలలు వంచుకున్నారు. రంగరాజు వాళ్లతో, బాధపడకండి. తల్లిదండ్రులు మిగిల్చి ఇవ్వబోయే ఆస్తి కోసం పిల్లలు వాళ్లను ముసలితనంలో ఆదుకోవటం సర్వసాధారణంగా జరుగుతున్నదే. కానీ అది నిజమైన ప్రేమ అనిపించుకోదు. ఈ సంగతి మీకు అర్థమయ్యేలా చేసేందుకే ఈ వీలునామా వ్యవహారం సృష్టించాను అన్నాడు. అందరూ రంగరాజుకేసి ఆశ్చర్యంగా చూశారు. ఆయన కొడుకులకేసి ఆప్యాయంగా చూస్తూ, నేను పోరు పెట్టకుండానే మీకై మీరు నా కళ్ళకు, చెవుడుకు చికిత్స చేయించి ఉంటే చాలా సంతోషించేవాణ్ణి. అలా మీరు చెయ్యలేదు. ఈ వీలునామా మీకొక గుణపాఠం నేర్పి ఉండాలి. నిజానికి నేను సంపాదించిన ఆస్తి నా కొడుకులు, మనమలు అనుభవించటం కన్నా నాకు వేరే తృప్తి ఏముంటుంది అన్నాడు. ఆ మాటలతో వచ్చిన పెద్ద మనుషులు, రంగరాజు కొడుకులు తృప్తిగా తలలాడించారు. తర్వాతి కథ, ధర్మకార్యాలు. నాగపట్టణంలో చంద్రగుప్తుడనే అతడికి వజ్రాల వ్యాపారంతో పాటు వాడవర్తకం కూడా ఉండేది. అతడు గొప్ప ధనవంతుడైనప్పటికీ ఎలాంటి ధర్మకార్యాలకు తరచుగా విరాళాలంటూ ఇచ్చేవాడు కాదు. నన్ను పిసినారి అనుకోకండి. ధర్మకార్యాలు, మంచి పనుల్లాంటివి చేసేందుకు ఇంకా బోలెడు కాలం ఉంది. ఏదో ఒకనాడు లక్షలు ఖర్చు పెట్టి
పట్టణం మధ్య అద్భుతమైన దేవాలయం కట్టించగలను అంటుండేవాడు. ఒకనాడు పూజారి ఒకతను చంద్రగుప్తుడి దగ్గరకు వచ్చి శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని బాగు చేసేందుకు ఏమైనా ధన సహాయం చెయ్యమని కోరాడు. అంతగా ఇష్టం లేకపోయినా పూజారిని చూస్తే చంద్రగుప్తుడికి జాలి కలిగింది. అతను 100 వరహాలు తెచ్చి పూజారికి ఇచ్చాడు. ఆ సమయంలో అతడి గుమస్తా పరిగెత్తుకుంటూ వచ్చి చంద్రగుప్తుడి వాడ ఒకటి ఎంతో విలువైన సరుకులతో మునిగిపోయిందని చెప్పాడు. చంద్రగుప్తుడు పూజారిని ఏమీ అనుకోవద్దని తానిచ్చిన 100 వరహాలు తిరిగి తీసుకుని గదిలోకి వెళ్ళాడు. పరిస్థితి బాగాలేదని పూజారి వెళ్ళిపోతున్నంతలో చంద్రగుప్తుడు వచ్చి ఆయనకు 1000 వరహాలు ఇస్తూ, సంపద ఉండగానే మంచి పనులు చెయ్యమని భగవంతుడు నాకు పాఠం నేర్పుతున్నాడు అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. తర్వాతి కథ ఒకే ఒక దురలవాటు. ఒక అగ్రహారంలో అనంతుడనే గొప్ప పండితుడుండేవాడు. ఆయనకు సుధాముడనేవాడు ఒక్కడే కొడుకు. వాడికి పెళ్ళేడు వచ్చింది. కానీ ఎరిగిన వాళ్ళెవ్వరూ పిల్లనిచ్చేందుకు ముందుకు రాలేదు. ఇలా ఉండగా అనంతుడికి చిన్నతనంలో గురుకుల సహాధ్యాయి అయిన కామేశం తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తూ అనంతుడున్న అగ్రహారానికి వచ్చాడు. మిత్రులిద్దరూ చిన్ననాటి సంగతులు అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత కామేశం తన కుమార్తె సంగతి చెప్పి, మీ సుధాముడికి మా అమ్మాయిని ఎందుకు చేసుకోకూడదు? అయినా సుధాముడికి పెళ్లి సంబంధాలు రావటం లేదని విన్నాను. కారణమేమిటి? దురలవాట్లు లాంటివేమీ లేవు కదా అని అడిగాడు. ఆ సంగతి ఏదో వాడితో మాట్లాడి నువ్వే తెలుసుకో అన్నాడు అనంతుడు చిన్నగా నవ్వి. ఆ సాయంత్రం కామేశం సుధాముణ్ణి ఒంటరిగా చూసి, ఒక చిన్న సంగతి, మరేమనుకోకు, నీకు జోదం తాగుడు ఇంకా అలాంటి చిన్న పెద్ద దురలవాట్లేం లేవు కదా అని అడిగాడు. నాకేం దురలవాట్లు లేవు అన్నాడు సుధాముడు. కామేశం ఈ సంగతి అనంతుడికి చెప్పాడు. అనంతుడు ఒక్క క్షణం ఊరుకుని, మా వాడికి ఉన్నది ఒకే ఒక దురలవాటు, నిజం చెప్పకపోవటం అన్నాడు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.